నమస్కారం. ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేరళ యువత వలసలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన. కేరళలో ఉపాధి లేక గల్ఫ్ వలసలు. అభివృద్ది అంటే ఉద్యోగాలేనని స్పష్టం. తెలంగాణలో అలాంటి పరిస్థితి రానివ్వమని హామీ. అమరావతి గెజిట్పై రైతుల న్యాయవాదుల సంబరాలు. హైకోర్టు వద్ద విజయోత్సవ ర్యాలీ. పోరాట ఫలితమే అని ఆనందం. అమరావతి అభివృద్దికి కీలక నిర్ణయం. ఉపాధి హామీపై బీజేపీపై కవిత తీవ్ర విమర్శలు. పథకం తొలగించే కుట్ర అని ఆరోపణ. పని దినాలు తగ్గించడం దారుణమని వ్యాఖ్య. పేదల జీవనోపాధిపై ప్రభావం ఉంటుందని హెచ్చరిక. ఏబిఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలని వరదు కళ్యాణ్ డిమాండ్. మహిళల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కేటీఆర్ పై మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు. కాళేశ్వరం నీటి గణాంకాలపై అసత్యాలు చెప్పారన్న విమర్శ. భారీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శ. అభివృద్దిపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కరుణాకరన్, ఉమెన్ చాందీ చేసిన సేవలను గుర్తు చేశారు. అయితే పినరాయి విజయన్ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు. 120 నెలల పాలన పూర్తయినా యువతకు తగిన ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న పరిస్థితి దురదృష్టకరమన్నారు. అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు కాదు, ప్రజలకు ఉపాధి కల్పించడమే ముఖ్యమన్నారు. కేరళలో చదువుకున్న యువతకు సరైన అవకాశాలు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమన్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. Vijayan, I have told same thing. Today my point is that his term is over. 120 months he has ruled this state. Now he has failed. He has to take exit. So my point is, it is very simple. Whatever his failures are there, 2/3 majority we are going to get, and we are going to form the government. We will perform like Omen Chandi. Yes, it is like Telangana. Though we will improve infrastructure, and we will get investment. We will create employment and self-employment. That is how we wanted to address. Today, the Kerala youth are going to migrate Middle East countries or Gulf or any other places. Today I have seen old age people and kids are looking in Kerala. So this is very unfortunate. Who is highly educated, talented, skilled people, they are migrating to other places, which is not correct. They wanted to come back, they wanted to develop their state. UDF is ready to take up all these challenges. So that is why I have told Mr. Pinarayi Vijayan, I will organize a flight and ask them to come to Telangana and ask them to see my performance. I will organize everything. Ask them to travel, women leaders from communist, ask them to come to my state, and ask them to travel around the Telangana and nook and corner of Telangana. We are implementing our guarantees. We have given 67,000 plus government jobs in 1 year. So this is what my challenge. I have given loan waiver 20,617 crores, 25 lakh 35,000 farmers. I will give all the data. So my 200 units free power is 50 lakh people are getting. My 500 rupees cylinder is 50,000. So we have given 4,50,000 Indirama houses. Each beneficiary is getting 5 lakh rupees free of cost. So we have implemented many schemes. So ask them to send a team. I will show what is my. But my point is that the election is not going Kerala versus Telangana. The election is happening in Telangana, in Kerala, UDF versus LDF. He has to answer for that. This is not fight between Telangana and Kerala. This is fight between LDF and UDF in Kerala Assembly election. టీపీసీసీ అధికార ప్రతినిధి దర్పల్లి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై విమర్శలు చేశారు. గతంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కొహెడాలో కేటాయించిన 170 ఎకరాల భూమిలో మార్కెట్ నిర్మాణం ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి భూములు కేటాయించినప్పటికీ అమలు కాలేదని గుర్తు చేశారు. రైతులపై పోలీసులతో లాఠీ చార్జ్ చేసిన ఘటనను మర్చిపోయారా అని నిలదీశారు. రైతుల సంక్షేమం పేరుతో మాట్లాడేవారు గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు తమ పాలనలో చేసిన పనులను సమీక్షించుకోవాలన్నారు. స్వర్గీయులు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ సార్ ఇచ్చినప్పుడు
మీరు ఎందుకు చర్య తీసుకొని ఇక్కడ మార్కెట్ నిర్మించలేదో నాకు ఒక్క విషయం తెలవాల. 2019-20 మధ్యలో అప్పుడు కోవిడ్ తాండవిస్తుంది. ఆ టైంలో అక్కడ నిర్ణయం తీసుకుర్రు, ఇక్కడ నుంచి వీళ్ళని షిఫ్ట్ చేసేయాలి. ఏది లేదు, వాళ్ళకు వసతి కల్పించలేదు, ఏది కల్పించలేదు. ఇమీడియట్గా వాళ్ళని తరలించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వాళ్ళని తరిమేసిండ్రు. పోలీసులను పెట్టిర్రు, కొట్టిర్రు, దెబ్బలు అడ్డగోలుగా కొట్టిర్రు రైతులను. ఆ రోజు కొట్టి కోహెడకు తరలించాలని బాట సింగారం కాడ సింగారం లేని ఒక మార్కెట్ని, ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టించారు. దాని కంటిన్యూషన్లో మే 20 తారీఖు నాడు 2020 మార్కెటింగ్ శాఖ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అక్కడ సుధీర్ రెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు కలిసి ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. ఇది అప్పుడు వాళ్ళు ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించినప్పుడు దాన్ని సృష్టిస్తున్న రోజుల ముందే నేను చెప్పిన, ఇది ఖచ్చితంగా గాలి ధూళికి పడిపోతుంది, రేకులు కొట్టుకపోతాయి, లారీలు పడిపోతాయి, ఆ ఎత్తున మార్కెట్ ఉన్నప్పుడు గాలి ఆపలేదు అని మేము చెప్పినాం. నేను క్లియర్గా చూపించిన, ఆ రోజు కూడా నేను చెప్పిన, దానికన్నా ముందు డేట్, నేను చెప్పిన 2 రోజుల ముందు నా హెబ్బీ లైవ్ ఉంది, కావలిస్తే అది కూడా నేను ప్రచురణలకు ఇస్తా. మీరు గట్టకన్నా 2 days బిఫోరే చెప్పిన, అది చాలా పైన ఉంది, గ్రావిటీ ప్రకారం ఉన్న పొజిషన్లో గాలి వస్తే ఉండదు అనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్పిన. ఇనలే 4,90,00,000 పెట్టి ఆర్టిఫిషియల్ మార్కెట్ సృష్టించే ప్రయత్నం చెయ్యగా ఇమీడియట్గా ఆ మార్కెట్ అంతా కూడా విత్ ఇన్ 1 అవర్లా ఇగో ఇట్లా లారీలు కూడా పడిపోయినాయి. మీరు చూడాలి, ఇవన్నీ కూడా అబద్ధం కాదు, ఇది లారీలు కూడా పడిపోయినాయి. అంత ఎత్తున గాలి వస్తుంది ఆడ. ఇక చూడండి, ఇవన్నీ కూడా 23 మంది గాయాలైనాయి, 23 మందికి గాయాలైనాయి. ఒకరికి ఇట్లా కోసుకపోయినాయి, ఒకరికి చేతులు ఇరిగిపోయినాయి, ఒకరి కాళ్ళు ఇరిగిపోయినాయి, రేకులతో మొత్తం కోసుకపోయినాయి. ఆ చుట్టుపక్కల వెంచర్లలో పోయి రేకులు పడ్డాయి. నేను చాలా క్లియర్గా చెప్పిన, మీకు ఎందుకు ఆలోచన రాలేదు, ఎందుకు మీ ఇంజనీరింగ్ సెక్షన్ మీ పట్టుదలతోటి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ నుంచి ఖాళీ చేపియాలని ఒకటే ఒక తపన తప్ప వేరే ఎక్కడ కూడా మీకు ఆలోచన లేకుండే. 170 ఎకరాల భూమి మరి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్వాల్గూడ, మానస హిల్స్, నాదర్గుల్ ప్రాంతాల్లో 1000 ఎకరాల భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఈ వ్యవహారంపై క్లీన్ చిట్ ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక్కడ దోచుకున్న డబ్బును ఇతర రాష్ట్రాల ఎన్నికలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మార్చారన్నారు. సుప్రీంకోర్టులో కేసుండగానే భూముల్లో ఫెన్సింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. పొంగులేటిపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు. ఇదేం చిల్లర రాజకీయమే? ఎవడో కింది స్థాయిలో నాయకుడు ఎవడో చిల్లర పనులు చేస్తున్నారు, ఎవరో భూమి కనబడితే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఉన్నది. సిగ్గు ఎగ్గుండాల. 1000 కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత, రెవెన్యూ శాఖ మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, యు ఆర్ ద బ్లడీ డామ్ కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ది గవర్నమెంట్. నువ్వేం ఓనర్ కాదు ఇక్కడ. మీ తాత జాగీర్లు కావు తెలంగాణ భూమి. తరతరాలుగా రానున్నట్టు 100 సంవత్సరాల పాటు, 1000 సంవత్సరాల పాటు ఉండేటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి వారసత్వ సంపద ఇది. దీన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకపోతాం, కోట్ల రూపాయలు దండుకుంటాం, గద్దలు లెక్క తన్నుకపోతాం, అధికారులను అడ్డం పెట్టుకుని ఆటలు ఆడతామంటే మాత్రం కర్రు గాల్చి వాతలు పెడతారు. మీరు అనుకుంటుండొచ్చు మేము అధికారంలో కాబట్టి ఏం చేసినా చలామణి అయిపోతుంది, రికార్డులు తారుమారు చేస్తామని చెప్పని. 2.5 ఏండ్లు తప్పనిసరిగా ఈ చిల్లర వ్యవహారాలను, ఈ దోపిడీ ఎవడైనా సరే ఊచలు లెక్క పెట్టాల్సిందే, జైళ్లకు పోవాల్సిందే. తమాషా అయిపోయిందా భూములు కబ్జా కోలు చేయడానికి? రౌడీగాళ్ళు చేసిండ్రు అంటే అర్థం ఉంది. రౌడీలు అమీరేమన్నా వైట్ కాలర్ క్రిమినల్స్ మీరు. ముఖ్యమంత్రి మానస హిల్స్ లో, కొత్వాల్గూడలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది, ఆయన కేజీఎఫ్ సినిమా జరుగుతుంది అని చెప్తే దానికి క్లీన్ చిట్ ఇస్తాడు. వట్టి నాగులపల్లిలో ఆ ప్రజల యొక్క భూములను గుంజుకోవడం కోసం అని చెప్పని దాన్ని ప్రైవేట్ డిస్ప్యూట్గా చిత్రీకరించి 27 ఎకరాలు అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ నాదర్గుల్. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రి పొంగులేటికి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తారు. భూ కబ్జాలు, లక్షల కోట్ల దోపిడీపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే పూర్తి డాక్యుమెంట్లతో ముందుకు రావాలని సవాల్ చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అయినా, గాంధీ భవన్ అయినా ఎక్కడికైనా చర్చకు సిద్దమన్నారు. నిజం బయటకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించకపోతే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని హెచ్చరించారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్దమని మరోసారి స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో నిజానిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందరం కలిసి తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర ఓపెన్ గా రికార్డులతో మాట్లాడదాం. ఎక్కువ ఈ ముసుగు సంస్థలతో కాదు. మీరు నిన్న ఏక్యూ స్క్వేర్ వాళ్ళతోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు.
ఏందండి వాళ్ళు పత్రికలు అడిగిన విలేకరులు అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడా నీళ్లు నములుకుంటూ వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోయినారు. నీకు దమ్ముంటే నువ్వే ముందరికి రావయ్యా. వాళ్ళతో వీళ్ళతో నువ్వుకి అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నావు? పత్రికా విలేకరులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం మీ దగ్గర లేదు. నువ్వు ఎట్లయితే కొత్వాల్గూడలో రాత్రికి రాత్రే కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉన్న ఆ కంటైనర్ మీద నీలి రంగుతోని నువ్వు చెరిపేసినంత మాత్రాన ఈ ఆధారం పోతుందా శ్రీనివాసరెడ్డి? మేము అక్కడ పోగానే మొత్తం పెయింట్ అంతా పచ్చి పచ్చిగా ఉన్నది. RAGHA రాఘవ అని చాలా క్లియర్గా అక్కడ రాసి ఉన్నది. నువ్వు కళ్ళు పూసుకొని పాలు తాగుతుంటే పిల్లి ఏమందరికి తెలియకుండా ఉంటానంటే ఎట్లా అనుకుంటావు? మీ అబ్బాయి పొంగులేటి హర్షారెడ్డి క్రిస్టల్ మ్యాన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అది డైరెక్టర్ కాదా? మీరు 3 సార్లు చేంజ్ చేసారు. ఒకసారేమో కోహినూర్ రోడ్ ఆ భూమి నాదంటాడు, ఇంకోసారేమో ఏక్యూ స్క్వేర్ రోడ్ మేము కూడా కొనుక్కున్నాం అంటాడు, ఇంకోసారి క్రిస్టల్ మ్యాన్షన్. అన్నిట్లలో కూడా కామన్ థ్రెడ్ ఏందా అంటే పొంగులేటి హర్షారెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా న్యాయబద్ధంగా డబ్బులు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ మీ 4 బ్రదర్స్ కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, పొంగులేటి హర్షారెడ్డి కానీ, ఇంకెవరైనా మీరు న్యాయబద్ధంగా డబ్బులు చేసుకోండి. ఎవరొద్దు అంటున్నారు? హైటెక్ సిటీలో పనిచేయండి, నార్సింగ్ చివరస్త దగ్గర అడ్డా కూలీలుగా మారండి, కష్టపడి సంపాదించండి. లేకపోతే రైతులుగా మారండి, రైతు కూలీలుగా మారండి, రైతు బజార్లలో కూరగాయలు అమ్మండి, న్యాయబద్ధంగా సంపాదించండి. ఇంత దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు శ్రవణ్ గారు ఆధారాలతో చెప్పిండు కదా, 373 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమే, ముమ్మాటికి ప్రభుత్వ భూమే. మీరు సుప్రీంకోర్టులో ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని అంటున్నారు. అన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఈ ఏదైతే యాక్ట్ ఉన్నదో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్స్. రాజ్యాంగం పెట్టిన అన్ని పరీక్షలను కూడా తట్టుకొని జాగృతి అధ్యక్షురాలు కవిత బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలపై కక్షతో వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో ఉపాధి హామీ పని దినాలను సగానికి తగ్గించడం దారుణమన్నారు. పేదల జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రధాని మోదీతో పోరాడి ఈ పథకానికి నిధులు తీసుకురావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కీలకమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని బలహీనపరిస్తే పేదల పరిస్థితి మరింత దారుణమవుతుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 7 కోట్ల పని దినాలకు తగ్గించడం జరిగింది. అంటే కంప్లీట్ గా ఉపాధి హామీ పథకం అనేది ఇదివరకు చట్టంగా ఉండింది. దాన్ని మొన్న పేరు మార్చి బీబీజీ రామ్జీ అని పేరు మార్చి దాన్ని కేవలం ఒక మిషన్ అంటే ఒక ప్రోగ్రామ్ కిందకి మార్చింది. చట్టబద్ధత వేరు, ఒక ప్రోగ్రామ్ వేరు. సో రేపటి నాడు ఈ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ చేయకపోతే కూడా మనం ఎవరం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ వాస్తవానికి ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత బాగుపడ్డదన్న విషయాన్ని, ఎస్పెషల్లీ కరువు ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సరంలో పేద ప్రజలకు పిడికడ అన్నం పెట్టడానికి ఈ పథకం పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం కొనసాగించాలి. దయచేసి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు మీ ప్రభుత్వంతో కొట్లాడండి. నరసరావుపేట ఐలా బజారులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4.58 లక్షల నగదు, ల్యాప్టాప్, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఈ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సీక్రెట్ సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తా ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు. వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు, దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తూ ఉంటాడు, చెప్తా ఉంటాడు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఏబిఎన్ రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దిగజారి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అతన్ని అరెస్టు చేయాలని కోరారు. మీడియా పేరుతో అసభ్య వ్యాఖ్యలు చేయడం అంగీకరించలేమన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాజంలో మంచి విలువలు నెలకొల్పేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద మా పార్టీ ముందు నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంలో మా మహిళా విభాగం ఎంతో చైతన్యవంతంగా ఉంది.
వాటిలో భాగంగా మరింతగా యాక్టివ్గా ఉండి ప్రభుత్వం మెడలు ఉంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి ఏమి చేయాలి నాయకురాళ్ళందరి తాలూకా సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియాని పట్టుకొని తను చేసే పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. మొన్ననే జగన్ గారు మావిగన్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని ఎండగట్టడం జరిగింది. మావిగన్ అనేది మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఏబిఎన్ రాధాకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు. అసభ్య వ్యాఖ్యలు చేసి మహిళలను అవమానించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపగా దాన్ని దాడిగా చిత్రీకరించడం తప్పన్నారు. చంద్రబాబు పాలనలో భయపెట్టే సంస్కృతి కొనసాగుతుందని విమర్శించారు. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించాలని కోరారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం విలువలు తగ్గిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. దెబ్బతీస్తా ఉన్నారో ఒక్కసారి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అవగాహన అవుతా ఉంది. ఆ రాధాకృష్ణ గారు మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటండి? ఆయన మాట్లాడితే వీళ్ళందరూ కూడా ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తే ప్రజాస్వామ్యంలో మాకు ఉన్న హక్కులను బట్టి మేము ఈరోజు ఏబిఎన్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశాం. ఆ నిరసన వ్యక్తం చేసి మేమేం అల్లర్లు చేయలేదు, లేకపోతే ఏబిఎన్ ఆఫీసుని పగలగొట్టలేదు, లేకపోతే రాధాకృష్ణని కొట్టలేదు. ఏమీ చేయకోకుండా మేము ప్రజాస్వామ్యంలో మాకున్నటువంటి హక్కులను బట్టి మహిళలను అతను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు నిరసన వ్యక్తం చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వీళ్ళందరూ కూడానంట మావిగన్ అంటే పేరేంటి? మీ పేరు పెట్టాలా? అంటే చంద్రబాబు గారు, లేకపోతే లోకేష్, లేకపోతే దేవాంశ్, పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు పోర్ట్ సిటీ నుంచి ఒక క్యారిడార్ ని డెవలప్ చేయమంటే ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు. మీరోజు చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారి మీద దాడి ఖండిస్తున్నాం అంటారు. రాధాకృష్ణ గారి మీద ఎవరు దాడి చేశారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. నిరసన వ్యక్తం చేసిన దానికి మేమేదో దాడులు చేసినట్టు మీకులాగా ఈరోజు రాష్ట్రంలో దాడులు చేసి అందరినీ కూడా ఏదో భయపెడదాం అనుకుంటే ఎవరు భయపడరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. అబద్దాలు చెప్పడంలో కేటీఆర్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామన్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం 86,000 ఎకరాలకు మాత్రమే నీళ్లందించారని పేర్కొన్నారు. నీటి పేరుతో 1.2 లక్షల కోట్లు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం బీఆర్ఎస్ నాయకులు అలవాటైందని విమర్శించారు. నిజాలు బయట పెడితే వారి అసలు రూపం బయటపడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 86,000 ఎకరాలకు నీళ్లు వస్తాయని నీళ్ళు వస్తుంటే వాళ్ళు పంపించిన నీళ్ళని చెప్పుకుంటా ఉన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాణాంతక సేవల ప్రాజెక్టు భాగంగా కట్టిన ప్రాజెక్టులో నీళ్లు వస్తే ఆ నీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రాజెక్టు ద్వారా వస్తా ఉన్నాయని బకాయిస్తా ఉన్నారు. అలాంటి ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. నీళ్ల పేరు కూడా దోపిడీ జరిగింది. 1,20,000 కోట్లు గోదావరి నిధులు పోసారు. మహబూబ్నగర్ ప్రాజెక్టు మొదలు పెట్టారు, ఏది పూర్తి చేయలేదు. శాంపుల్ సర్కార్ నడిపారు, చూపెట్టాలో బొమ్మలు పెట్టాలో ప్రభుత్వం నడపాలి. 10 ఏళ్ళు శాంపుల్ సర్కార్ నడిపించినటువంటి కేటీఆర్ ఇలా అమెరికాలో పోయి అబద్ధాలు ఆడుతా ఉన్నాడు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆడంబాలు. రాజమండ్రిలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. భారతదేశంలో తొలిసారిగా జరుగుతున్న ఈ ఈవెంట్ కు 25 దేశాలు పాల్గొంటున్నాయి. మే 30, 31, జూన్ 1 తేదీలలో పోటీలు నిర్వహించనున్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి లోగోను ఆవిష్కరించగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెర్సీని విడుదల చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీజర్ విడుదల చేశారు. ఈ క్రీడా ఈవెంట్ ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని నాయకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మరి లోక్సభకు రాజ్యసభకు పంపించి బిల్లు పాస్ చేసి ప్రతి గ్రామంలో కూడా జైహో అమరావతి జైహో అమరావతి అని ఒక పక్క మహిళలు, యువత, మరి ప్రజలందరూ ఆనందంగా ఈరోజు సంబరాలు చేసుకుంటుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ఏంటి మావిగన్ అంటే
ఆ రోజు ఏమైంది, ఆయన అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గంటకొక మాట, పూటకో మాట. ఆయన ఎక్కడుంటే అక్కడ పరిపాలన, ఎక్కడుంటే అక్కడ రాజధాని. లోటస్ పాండ్ లో కూడా రాజధాని అంటాడు రేపటి రోజున. మంత్రి సవిత వైసీపీ అధినేత జగన్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. లోటస్ పాండ్ ను కూడా రాజధాని అంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పూటకో మాట గంటకో వేషం వేయడం ఆయన స్వభావమని విమర్శించారు. అంబులెన్స్ కే సైడ్ ఇవ్వని వ్యక్తి ప్రజలకు ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై స్పందన లేకుండా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నారని ఆరోపించారు. నాయకత్వంలో స్థిరత్వం లేకపోవడం రాష్ట్రానికి నష్టమని పేర్కొన్నారు. ప్రజలు నిజాలను గుర్తించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల వల్ల సమాజంలో సంపూర్ణ విప్లవం తీసుకొని రావడానికి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకొని మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని పనులు చేస్తున్నారు. యాంకర్ శ్యామల విజయవాడ అభివృద్ధిలో జగన్ పాత్రను ప్రశంసించారు. పల్నాడు జిల్లా మదమంచిపాడు తిరునాళ్లలో పాల్గొన్న ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మావిగన్ కారిడార్ రాష్ట్ర అభివృద్ధికి కీలకమవుతుందని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో రాజధానిని అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. పచ్చ మీడియా మావిగన్ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడకూడదని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమని పేర్కొన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి ఉపయోగపడతాయని తెలిపారు. పేరుని మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళ పచ్చ మీడియాలో. అంటే డైవర్షన్ అన్నమాట. మనం చెప్పే మంచి ప్రజల్లోకి వెళ్లకుండా మనం ఎలా డైవర్ట్ చేయాలి అనేది ఆలోచన. కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, అవ్వదాతలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే మళ్ళీ కోరుకునేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఖచ్చితంగా 2029లో మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆశీస్సులతో, ప్రసన్నాంజనేయ స్వామి దీవెనలతో, వైఎస్ఆర్ గారి అండతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని గట్టిగా నమ్ముతూ మరొకసారి అవకాశాన్ని కలిగించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేరళ యువత వలసలపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన. కేరళలో ఉపాధి లేక గల్ఫ్ వలసలు. అభివృద్ధి అంటే ఉద్యోగాలేనని స్పష్టం. తెలంగాణలో అలాంటి పరిస్థితి రానివ్వమని హామీ. అమరావతి గెజిట్ పై రైతుల న్యాయవాదుల సంబరాలు. హైకోర్టు వద్ద విజయోత్సవ ర్యాలీ. పోరాట ఫలితమే అని ఆనందం. అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయం. ఉపాధి హామీపై బీజేపీపై కవిత తీవ్ర విమర్శలు. పథకం తొలగించే కుట్ర అని ఆరోపణ. పని దినాలు తగ్గించడం దారుణమని వ్యాఖ్య. పేదల ఉపాధిపై ప్రభావం ఉంటుందని హెచ్చరిక. ఏబిఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలని వరదు కళ్యాణ్ డిమాండ్. మహిళల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్. కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కేటీఆర్ పై మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు. కాళేశ్వరం నీటి గణాంకాలపై అసత్యాలు చెప్పారన్న విమర్శ. భారీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.